ఏం జరిగింది? అది మీరే చెప్పాలి. మిమ్మల్ని నమ్మి కంపెనీలో పెట్టుబడి పెడితే మమ్మల్ని నట్టేట ముంచేశారు. కంపెనీలో మా ప్రమేయం లేకుండా, మా సైన్ అథారిటీ లేకుండా మొత్తం మీరే చేసుకున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోతుంది కదా అని ఇన్నాళ్ళు మేము ఊరుకున్నాం. ఇప్పుడు నడివీధిలో నుంచోబెట్టారు. మేము మిమ్మల్ని నమ్మితే బయట వాళ్ళు మమ్మల్ని నమ్మి ఇందులో చేరారు. ఇప్పుడు మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మీ అబ్బాయి పెళ్లి, మీ అమ్మాయి పెళ్లి అంటూ కంపెనీని గాలికి వదిలేశారు. ఆకాశంలో ఉన్న షేర్స్ పాతాళంలోకి పడిపోయాయి. మిమ్మల్ని మేము నమ్మినందుకు మా చేతిలో చెప్పబెడతారా? మేము మా కుటుంబం సూసైడ్ చేసుకునేలా చేస్తారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? లాభాలు వచ్చినప్పుడు అందరూ మెచ్చుకున్నారు, నష్టాలు వచ్చినప్పుడు నన్ను నిలదీస్తున్నారా? మాతో పెట్టుబడులు పెట్టించడం, షేర్స్ కొనిపించడం తప్ప మాకు ఏ జవాబుదారీ ఇచ్చారు? పవర్ అంతా మీ దగ్గరే ఉంచుకున్నారు కదా. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా కంపెనీని పట్టించుకోకుండా నష్టాల్లోకి తీసుకొచ్చారు. మీరు చేసిన తప్పులకి మేం కష్టపడాలా? ఈ కంపెనీ బాధ్యత మీరే కాబట్టి ఇప్పుడు ఈ నష్టాలను కూడా మీరే భరించాల్సి ఉంటుంది. అయితే నన్నేం చేయమంటారు? ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి. మేము మీకు టైం ఇవ్వడం కాదు, మీరే మీ కంపెనీల వాటాలన్నీ మాకు రాసివ్వాలి. వాట్? నా కంపెనీని మీకు రాసివ్వాలా? అవును, మాకు జరిగిన నష్టానికి మీరే బాధ్యత వహించాలి. ఏం మాట్లాడుతున్నారు? నాకున్నవన్నీ మీకు రాసిచ్చేసి నేను వీధిన పడాలా? మీకు వేరే దారి లేదు మేడం. విషయం ఇంకా మీడియాకి, పోలీసులకు తెలియలేదు. వాళ్ళు వచ్చారంటే విషయం రచ్చకెక్కుతుంది, మీరు అరెస్ట్ అవుతారు. మేం చెప్పినట్టు చేస్తే మీ ఆస్తి మాత్రమే పోతుంది, లేదంటే మీ పరువు కూడా పోతుంది. ఎప్పటికీ తలెత్తుకోలేరు. ఆల్రెడీ పేపర్స్ రెడీ చేశాం మేడం. లాయర్ గారు, పేపర్స్ ఇవ్వండి. ఈ కాన్ఫరెన్స్ రూమ్ లో విషయం తేల్చుకుంటారో లేక కోర్టులో తేల్చుకుంటారో మీ ఇష్టం. క్షమించు బాబు, మీ గురించి తెలియక ఏదేదో వాగాం. తప్పుగా అనుకోకండి బాబు, మిమ్మల్ని ఎప్పుడూ చూడకపోవడం వల్ల పొరపాటు జరిగింది. రఘు, అందరినీ బయటికి తీసుకెళ్లి ఎవరికి ఎంత ఇవ్వాలో సెటిల్ చేసి పంపించే. మాకు సెటిల్ చేయటం ఏంటి బాబు? మా షేర్స్ అన్ని మీ కంపెనీలోనే పెడతాం. విక్రాంత్ బాబు, ఇక నుంచి మీ కంపెనీ పార్ట్నర్స్ గా ఉంటాం. మమ్మల్ని మీ కంపెనీలో జాయిన్ చేసుకోండి. పార్ట్నర్స్ అంటే కష్ట సుఖాల్లో కలిసి ఉండేవాళ్ళు. I said out! I said out! I said out! మీకు రావాల్సినవి తీసుకొని వెళ్ళిపోండి. రండి.
గౌతమ్. అది అంజలి, ఇప్పుడు నువ్వు అహల్యని చెక్ చేయబోతున్నావా? అవును, అందుకే కదా తనని హాస్పిటల్కి తీసుకొచ్చావు. చెకప్ అంటే ఏం చేస్తావు? ఏం తెలియనట్టు అడుగుతావేంటి గౌతమ్? స్కానింగ్ చేసి బేబీ మూమెంట్స్, హార్ట్ బీట్ ఎలా ఉందో చెక్ చేస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ స్కానింగ్ నేను చేయొచ్చా? అదేంటి, ఆకాష్ నన్ను చెక్ చేయమన్నాడు కదా. అంటే బేబీ ఎలా ఉందో చూడాలనుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంజలి. ఓకే గౌతమ్, ఎంత డాక్టర్ అయినా నువ్వు ఫాదర్వే కదా, క్యారీ ఆన్. థ్యాంక్స్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే గౌతమ్. పదవే, నా మునిమనవడు ఎలా ఉన్నాడో చూద్దాం. చెకప్ అవ్వాలి కదత్తయ్యా. అయ్యో, అంతా అయ్యాక ఏం చూస్తామే? చెకప్ చేస్తున్నప్పుడే కదా కడుపులోని బిడ్డను చూసేది. పద పద పద. అహల్య గారు, గౌతమ్ గారు, అంజలి. తను రాలేదు. మిమ్మల్ని నేనే చెక్ చేయబోతున్నాను. నేను చెకప్ చేస్తే మీకేం అభ్యంతరం లేదు కదా?